అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను విశ్వక్సేన్, న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్. ఈరోజు న్యూమరాలజీ అంటే ఏమిటి, న్యూమరాలజీ ద్వారా మనం ఎటువంటి ఉపయోగాలు పొందవచ్చు, న్యూమరాలజీ మన జీవితంలో ఎలా సక్సెస్ని ఇస్తుంది, మన ఒక వ్యక్తి జీవితం మారాలి అంటే మన న్యూమరాలజీ ద్వారా ఏ టాప్ 5 సీక్రెట్స్ మనం తెలుసుకోగలిగితే సక్సెస్ అవుతామనే ప్రతి విషయాన్ని కూడా మనం చాలా వివరంగా తెలుసుకుందామండి. ఎందుకంటే ఈ విషయాలు మనం తెలుసుకోవడం ద్వారా మీ జీరో స్థాయి నుంచి మీరు హీరో స్థాయికి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. కొంతమంది మీరు చూడండి, చాలా బాగా కష్టపడుతూ ఉంటారు, కానీ వాళ్ళు పొందేది చాలా తక్కువ. కొంతమంది ఏం కష్టపడరు, కానీ పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఎక్కువగా ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మెయిన్ మన పేరే కారణం అండి. న్యూమరాలజీ అంటే ఏంటి అంటే నంబర్స్ గురించి తెలియజేస్తుంది. మన డేట్ ఆఫ్ బర్త్లో ఉండే నంబర్స్లో బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, మనం ఎటువంటి ఉద్యోగాల్లో రాణిస్తాం, ఎటువంటి వ్యాపారాలు చేస్తాం, మన జీవిత భాగస్వామి ఎలా ఉంటుంది, ఇటువంటి విషయాలన్నీ కూడా న్యూమరాలజీ మనకు తెలియజేస్తుంది. అయితే న్యూమరాలజీలో డేటు, మంత్, ఇయర్ ఉంటుందండి. ఇక్కడ మనం టైంతో సంబంధం లేదు. అదే జ్యోతిష్యంలో అయితే టైంని కూడా పరిగణలోకి తీసుకుంటారు. అయితే న్యూమరాలజీలో 3 విషయాలు ఉంటాయండి. ఒకటి బర్త్ నంబర్, రెండవది డెస్టినీ నంబర్, మూడవది కువా నంబర్. ఈ 3 విషయాల గురించి కూడా మనం చాలా క్లియర్గా తెలుసుకుందామండి. బర్త్ నంబర్ అంటే ఏంటంటే అండి, మీరు ఏ డేట్లో అయితే పుట్టారో దాన్నే మీ బర్త్ నంబర్ అని అంటారు. మీరు డేటు, మంత్, ఇయర్ అంతా కూడితే ఒక సింగిల్ డిజిట్లోకి వస్తుంది, దాన్నే డెస్టినీ అంటారు. కువా నంబర్ అంటే మీరు ఏ సంవత్సరంలో అయితే పుట్టారో ఆ సంవత్సరాన్ని టోటల్ చేయాలి. టోటల్ చేసి మేల్కి అయితే 11 మైనస్ ఇయర్ టోటల్ చేయాలి, లేడీస్కి అయితే 4 ప్లస్ ఇయర్ టోటల్ చేయాలి. ఇలా ఒక్కొక్క దాని ప్రాధాన్యత మనం ప్రతిదీ క్లియర్గా తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఒక వ్యక్తి 15వ తేదీ 6వ నెల 2000 సంవత్సరంలో పుట్టాడు అని అనుకుందాం. 15వ తేదీ మీరు కూడా రాసుకోవచ్చండి. మీ డేట్ ఆఫ్ బర్త్ని కూడా మీరు ఈ విధంగా అనాలిసిస్ చేసుకోవచ్చు. 15వ తేదీ జూన్ 2000 ఇయర్లో పుట్టాడు అనుకోండి. 15వ తేదీ అంటే ఏంటి, 1 + 5 6 బర్త్ నంబర్ అవుతుంది. అంటే మీరు ఏ డేట్లో అయితే పుట్టారో ఆ డేటే మీ బర్త్ నంబర్. బర్త్ నంబర్ ఎప్పుడు సింగిల్. ఇప్పుడు ఎవరైనా మీరు 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు పుడితే దాన్ని సింగిల్ నంబర్గానే తీసుకోవచ్చు. 10వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కనుక మీరు పుట్టుంటే ఆ డబల్ డిజిట్ని సింగిల్గా చేసుకోవాలి. ఇప్పుడు ఈ అబ్బాయి 15వ తేదీ పుట్టాడు కాబట్టి 15వ నంబర్ని మనం 1 + 5గా చేసుకుంటే 6 అవుతుంది. అంటే ఈయన బర్త్ నంబర్ 6. డెస్టినీ నంబర్ ఎలా చూడాలి అంటే మీరు ఏ తేదీలో అయితే పుట్టారో ఆ డేట్, మంత్, ఇయర్ అంతా ప్లస్ చేసి ఒక సింగిల్ డిజిట్లోకి తీసుకురావాలి. అదే డెస్టినీ నంబర్ అంటారు. డెస్టినీ నంబర్ అంటే 15 + 6 + 2000. 15 అంటే 1 + 5 6 అవుతుంది. జూన్ అంటే కూడా 6 అవుతుంది. 6 + 6 12 అవుతుంది. 2000 అంటే 2 తీసుకోవాలి, జీరోలు తీసుకోకూడదు. 12 + 2 14 అవుతుంది. 14 అంటే 1 + 4 5 అవుతుంది. అంటే డెస్టినీ కూడా 5 14 కాబట్టి దాన్ని సింగిల్ డిజిట్లోకి తీసుకొస్తే 5 అవుతుంది. మీరు కూడా ఒక పేపర్ మీద మీ డేట్ ఆఫ్ బర్త్ వేసుకోండి. మీరు ఏ డేట్లో అయితే పుట్టారో దాన్ని బర్త్ నంబర్గా తీసుకోండి. అదేవిధంగా మీ డెస్టినీ నంబర్ అంటే డేటు, మంత్, ఇయర్ అంతా కూడితే వచ్చేది మీ డెస్టినీ అండి. అయితే డేట్ ఆఫ్ బర్త్ మనకి ఏం తెలియజేస్తుంది, డేట్ ఆఫ్ బర్త్లో బర్త్ నంబర్ ప్రాధాన్యత ఏంటి, డెస్టినీ నంబర్ ప్రాధాన్యత ఏంటి అనేది మనం వివరంగా తెలుసుకుందామండి. బర్త్ నంబర్ అంటే మీరు ఏ డేట్లో అయితే పుట్టారో అదే మీ బర్త్ నంబర్. అయితే ఈ భూమి మీద ఉన్న 850 కోట్ల మందిలో ప్రతి ఒక్కరికి 1 నుంచి 9 వరకే బర్త్ నంబర్ ఉంటుంది. డెస్టినీ నంబర్ కూడా 1 to 9 ఉంటుంది. కాబట్టి మీ బర్త్ నంబర్ ఏమొచ్చింది, డెస్టినీ నంబర్ ఏమొచ్చింది చూసుకోండి. ఇప్పుడు 15 జూన్ 2000లో పుట్టిన అబ్బాయికి బర్త్ నంబర్ 6 వచ్చింది, డెస్టినీ నంబర్ 5 వచ్చింది. కాబట్టి బర్త్ నంబర్ 6 దేన్ని తెలియజేస్తుంది, డెస్టినీ నంబర్ 5 దేన్ని తెలియజేస్తుంది అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఎప్పుడైతే మీరు ఏ డేట్లో అయితే పుట్టారో అది మీ బర్త్ నంబర్ కాబట్టి బర్త్ నంబర్
ఒక వ్యక్తి పుట్టుక ఎలా ఉంది, అతని కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి, పుట్టిన వ్యక్తి యొక్క ఫిట్నెస్ ఎలా ఉంటుంది, లక్షణాలు ఎలా ఉంటాయి, తన మాట తీరు ఎలా ఉంటుంది, నడవడిక ఎలా ఉంటుంది, బాడీ రంగు ఎలా ఉంటుంది, ఎటువంటి చదువులు చదువుతారు అనే కమ్యూనికేషన్ విషయాలన్నీ కూడా, ఈ గుణగణాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా మనం ఆ వ్యక్తి బర్త్ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చు. డెస్టినీ నంబర్ దేన్ని తెలియజేస్తుందంటే మనం చదివిన చదువుకి మన జీవితంలో ఎటువంటి ఉద్యోగం వస్తుంది, మనం ఎటువంటి వ్యాపారాల్లో సెలెక్ట్ అవుతాము, ఎటువంటి ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉంటాము, ఎటువంటి వ్యాపారాల్లో మనం జీవితంలో సక్సెస్ అవుతాము, చేసుకోబోయే లైఫ్ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉంటుంది, ఎటువంటి అమ్మాయి మన జీవితంలోకి వస్తుంది, ఎటువంటి పిల్లలు పుట్టే అవకాశం ఉంది మనకి, మన జీవితంలో బిజినెస్ గనక చేస్తే బిజినెస్ పార్ట్నర్స్ ఎలా ఉంటారు, మన లైఫ్ యొక్క అంతిమ జీవితం కూడా ఎలా ఉంటుంది అనేది కూడా మనకి మెయిన్గా డెస్టినీ నంబర్ మీద ఆధారపడి పనిచేస్తుంది. కాబట్టి చాలామంది చదువు రాకపోయినప్పటికీ కూడా వాళ్ళు తరచుగా మాట్లాడే భాష ఏంటి అంటే నా డెస్టినీ ఇంతే, నా విధి ఇంతే అంటారు. కాబట్టి డెస్టినీ అనేది తప్పకుండా 34వ సంవత్సరం తర్వాతే పనిచేస్తుంది. అందుకోసం ఎక్కువ మంది డెస్టినీ మీదే డెవలప్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీ డెస్టినీ నంబర్ని గనక మీరు తెలుసుకోగలిగితే 100% మీరు లైఫ్లో మీరు ఏం సాధిస్తారో చాలా ఈజీగా తెలుసుకోవచ్చండి. కాబట్టి డెస్టినీని బట్టి లైఫ్ ఆధారపడి ఉంటుంది. డెస్టినీని ఎవరూ మార్చలేరు. కాబట్టి విధే మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి మీ డెస్టినీ నెంబర్ ఏంటో కూడా న్యూమరాలజీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం మీరు కూడా చేయొచ్చు. అదేవిధంగా కువా నంబర్ అండి. ఈ కువా నంబర్ ఏంటి అంటే అండి, దీన్ని గేమ్ చేంజర్ నంబర్ అని అంటారు. గేమ్ చేంజర్ అంటే ఒక లాటరీ లాంటిది. మీరు కొంతమందిని మీరు చూడండి, బాగా కష్టపడుతూ ఉంటారు, పేదరికంలో ఉంటారు, కానీ ఇటువంటి వాళ్ళు రాత్రికి రాత్రే ఒక లాటరీలో కోటీశ్వరులు అవుతూ ఉంటారు. దానికి కారణం ఏంటి అంటే కువా నంబర్ చాలా బాగా కలిసి వస్తుంది. ఎప్పుడైతే మీరు కూడా మీ కువా నంబర్ని గనక తెలుసుకోగలిగితే మీకు అది గేమ్ చేంజర్ అవుతుందా అనేది తెలుసుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఇప్పుడు 15 జూన్ 2000లో పుట్టిన ఒక అబ్బాయికి కువా నంబర్ మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే, కువా నంబర్ తెలుసుకోవాలి అంటే మీరు ఫార్ములా తెలుసుకోండి, మీ డేటు, మంత్, ఇయర్ రాసుకోండి. దాంట్లో మీ డేట్తో సంబంధం లేదు, మీ మంత్తో కూడా సంబంధం లేదు. కేవలం మీరు ఏ సంవత్సరంలో అయితే పుట్టారో ఆ సంవత్సరాన్ని టోటల్ చేసుకోండి. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి 15 జూన్ 2000లో పుట్టిన వ్యక్తికి మనం ఇయరే కౌంట్ చేయాలి కాబట్టి 15/6 తీసేయాలి, దాంతో సంబంధం లేదు. కేవలం 2000ని టోటల్ చేయండి. 2000 టోటల్ చేస్తే 2 + 0 + 0 + 0 అంటే 2 అవుతుంది. అయితే ఫార్ములా కువా నంబర్ తెలుసుకోవడానికి మగవాళ్లకు అంటే మెన్స్కి అయితే 11 - 2 చేయాలి, అప్పుడు 9 ఈ అబ్బాయి కువా నంబర్ అవుతుంది. ఒకవేళ 15 జూన్ 2000 అప్పుడు ఎవరైనా అమ్మాయి పుట్టిందనుకోండి, లేడీస్కి అయితే 4 + 2 చేయాలి. గుర్తుపెట్టుకోండి, కువా నంబర్ తెలుసుకోవడానికి జెంట్స్కి అయితే మీ ఇయర్ టోటల్ చేసి వచ్చిన టోటల్ని 11 - చేస్తే వచ్చేది కువా నంబర్. లేడీస్కి అయితే 4 + మీరు పుట్టిన ఇయర్ టోటల్ని కలిపితే వచ్చేది కువా నంబర్. కాబట్టి ఈ కువా నంబర్ అనేది గేమ్ చేంజర్గా కావచ్చు. ఒకవేళ కువా నంబర్ మీకు గేమ్ చేంజర్ అయిందనుకోండి, మీ లైఫ్లో ఎక్కడ లేనటువంటి అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. ఎప్పుడైతే కువా నంబర్ గనక 5 వచ్చినా చాలా మంచిది, కువా నంబర్ 6 వచ్చినా చాలా మంచిది, కువా నంబర్ 4 వచ్చినా కూడా చాలా మంచిది. ఎందుకంటే ఈ 3 గోల్డెన్ లైన్లో ఉంటాయి. ఎప్పుడైతే 4, 5, 6 గోల్డెన్ లైన్ ఎవరికైనా మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉందంటే మీరు సెలబ్రిటీలు కావచ్చు, విఐపీలు కావచ్చు, బాగా డబ్బు సంపాదించవచ్చు. కాబట్టి న్యూమరాలజీ ద్వారా బర్త్ నంబర్ అంటే ఏంటి, డెస్టినీ నంబర్ అంటే ఏంటి, కువా నంబర్ ఏంటి చాలా క్లియర్గా తెలుసుకున్నారు. దీని మీద మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా మీరు న్యూమరాలజీ ద్వారా మీరు పర్సనల్ కన్సల్టేషన్ కూడా తీసుకోవచ్చు. ఇంకా మీరు డెప్త్గా మీ జాతక చక్రాన్ని విశ్లేషణ కూడా చేసుకోవచ్చండి. కాబట్టి న్యూమరాలజీ ఎప్పుడైతే మీరు తెలుసుకోగలుగుతారో న్యూమరాలజీ ద్వారా 100% మీ జీవితం మారుతుంది. ప్రతిదీ మనం సైంటిఫిక్గా తెలుసుకోవాలండి.
ఏ విషయాన్ని ఎప్పుడూ మనం గుడ్డిగా నమ్మకూడదు. ఒక విషయాన్ని మనం గుడ్డిగా నమ్మడం అంటే మనల్ని మనం మోసం చేసుకోవడమే. ఎప్పుడైతే శాస్త్రీయంగా మీరు తెలుసుకోగలుగుతారో మీ జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుంది, మీ లక్కీ నంబర్ ఏంటి, మీ అన్‌లక్కీ నంబర్ ఏంటి, మీ న్యూట్రల్ నంబర్ ఏంటి, మీ కువా నంబర్ ఏంటి, ఎటువంటి కలర్స్ మీకు చాలా బాగా కలిసి వస్తాయి, ఏ డైరెక్షన్ కలిసి వస్తుంది, ఎటువంటి పెళ్లి డేట్లు చేసుకుంటే మీ లైఫ్ సక్సెస్ఫుల్గా ఉంటుంది, ఎటువంటి రింగ్స్ మీరు పెట్టుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది, మీ సిగ్నేచర్ ఎలా ఉంటుంది, ఈ అన్ని విషయాల గురించి న్యూమరాలజీ తెలియజేస్తుందండి. మీకు రాబోయే కమింగ్ 10 ఇయర్స్ ఎలా ఉంటాయి, ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒకే రకంగా ఉండదు. ఒక సంవత్సరం బాగుంటుంది, ఇంకో సంవత్సరం అప్ అండ్ డౌన్ అవుతుంది. కాబట్టి ఇలా మీ జీవితంలో ప్రతి సంవత్సరం ఎలా ఉండబోతుందో కూడా న్యూమరాలజీ ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ విషయాలు కూడా మీరు ఇంకా డెప్త్గా తెలుసుకోవాలంటే కన్సల్టేషన్ తీసుకోండి. మీ లైఫ్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకువెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.